శ్రీగురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ప్రత్యేకించి ఈ అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ తరపున ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్త మానవాళికి కూడా ఆ జగన్మాత అయినటువంటి లలితా త్రిపుర సుందరి దేవి యొక్క పరిపూర్ణ కరుణాకటాక్షాలు పరిపూర్ణంగా సమస్త మానవాళికి అందాలని చెప్పి ఆవిడ పాదపద్మాలని మనసులో స్మరిస్తూ ఇప్పటి వరకు కూడా మనం కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతరాయ నమో నమః, తర్వాత నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చపి అనేటటువంటి నామం అన్నమాట. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చపి. ఈ నామంలో అమ్మవారి యొక్క గొంతు గురించి చెప్తున్నారు అనుకోవచ్చు, కానీ ఇందులో పెట్టినటువంటి మెలిక ఏమిదయ్యా అంటే సరస్వతి అమ్మవారిని కూడా ఈ యొక్క నామంలో చేర్చారనమాట. నిజ సల్లాప తనదైనటువంటి, అంటే నిజ సల్లాప తనదైనటువంటి గొంతు చేత వినిర్భర్చిత కర్చపి. కర్చపి అంటే సరస్వతి అమ్మవారు వాయించేటటువంటి వీణ, అమ్మవారి చేతిలో ఉండేటువంటి వీణ పేరు కర్చపి అన్నమాట. ఆ వీణ పేరు. అలాగే ఎందుకంటే కొంతమంది ధరించేటటువంటి వీణలకి కొన్ని పేర్లు ఉంటాయి. నారద మహర్షి ధరించేటువంటి వీణకి మహతి అని పేరు. అలాగే సరస్వతి అమ్మవారి చేతిలో ధరించినటువంటి వీణకి కర్చపి అని పేరు అనమాట. ఈ నామక ఏదంటే నిజ అంటే తన యొక్క సల్లాప సంభాషణ చేత, నిజ సల్లాప మాధుర్య, ఆ మాధుర్యము చేత వినిర్భర్చతి విశేషముగా లేదా అధికముగా, అంటే తిరస్కరింపబడిన. వినిర్భర్చిత అంటే తిరస్కరింపబడింది అన్నమాట. తిరస్కరింపబడినటువంటిదై కచ్చపి అమ్మవారి యొక్క వీణ పేరు అనమాట. తన యొక్క సొంతదైనటువంటి ఆ గాత్రం చేత తిరస్కరింపబడింది ఆ వీణ యొక్క గాత్రం. ఇది ఒక సంభాషణ ఎలా జరుగుతుందనుకోండి. ఉదాహరణకి ఏం చెప్పాలంటే, ఈ సంభాషణే అమ్మవారు ఎదుర్కొంటే అలా కూర్చున్నారు. లలితా త్రిపుర సుందరి దేవి శ్రీమత్ సింహాసనం మీద కూర్చున్నదై ఉండి ఎదురుకుండా సరస్వతి మాత సంగీత కచేరీ చేస్తున్నారన్నమాట. సంగీత కచేరీ చేస్తూ ఉంటే శభాష్ అని లలితాదేవి అన్నారు సరస్వతి దేవిని. అంటే అక్కడ జరిగినటువంటి సందర్భం ఏమిటంటే, వెంటనే ఈవిడ సంగీత కచేరీ ఆపేసి ఆ వీణంతా కూడా ప్యాక్ చేసేసింది అనమాట. ఎందుకు చేయవలసింది వచ్చిందంటే, తన యొక్క మాధుర్యం చేత వినిర్భర్చిత కచ్చపి. ఇందులో మనం ఆలోచించే విషయం ఏంటంటే, ఒక్క మాట చెప్పారంటే ఎంత అర్థం ఉంటుందో తెలుసండి. నిజంగా ఎదురకుండా కచేరీ చేస్తున్న సరస్వతి అమ్మవారే ఉన్నారనుకోండి, ఉంటే చాలా బాగా పాడావు సరస్వతి అని శభాష్ అంటే తన గాత్రంతో చాలా బాగా పాడావు అంటే చాలా సంతోషం అమ్మా, ఈ యొక్క అనుగ్రహం చెప్పి ఇంకా గొప్పగా కచేరీ చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి సంగీత విద్వాంసుడే ఉన్నారు, ఎదుర్కొంటే ఒక పెద్ద స్థాయి కలిగిన వ్యక్తి ముందు ఒక కచేరీ చేస్తున్నారు. చాలా బాగా పాడావయ్యా అంటే వెంటనే ఆయన కచేరీ మొత్తం ఆపేసేసి ఆ కలిపి తొడిగేసి వెళ్ళిపోతారండి ఎవరన్నా. మరి ఈవిడ సంగీత కచేరీ ఆపు చేయడమే కాదు, ఆ వీణ యొక్క గలేబు కూడా తొడిగేసింది ఈవిడ. ఆ వీణ గలేబు అంటే అది వీణ పెట్టుకునేటువంటి ఒక కచేరీ. అంటే అక్కడ ఆవిడకి ఏమైనా సరస్వతీదేవికి ఏమైనా ఇబ్బంది కలిగిందా? అంటే ఆవిడ అవమానించిన కాదు. మనం చూసినట్టయితే శంకరాభరణం సినిమాలో కూడా అదొక చలనచిత్రమే కావచ్చు. సంగీత కచేరీ అంటే ఒక నాదోపాసన కదండి. అది సాక్షాత్గా సామవేదం సంగీతం అంటే. ఆ సామవేదం పాడుతున్నప్పుడు తను ఉచ్చ స్థాయిలో పాడుతుండగా ఎదురుకుండా కూర్చున్నటువంటి ఒక రకమైన సంభాషణ, ఆ కుర్చీ లాగిన చప్పుడుకి ఇతని యొక్క వేదం ఒక నాదోపాసనతో ఒక్కసారి ధ్వంసం అవుతుందన్నమాట. ఒక్కసారి ఆగిపోయి వెంటనే కచేరీ అక్కడి నుంచి ఆగిపించి వెళ్ళిపోతారనమాట సోమయాజులు గారు, శంకర శాస్త్రి గారు. ఆయనకి అంత కోపం వచ్చేసింది. చెప్తూ ఉంటే అమ్మో ఆ గుర్రపు డెక్కల చప్పుడులో కూడా కోపం కనిపిస్తుంది అంటారు. అలాగే సరస్వతి అమ్మవారి కచేరీ చేస్తూ ఉంటే శభాష్ అంది, లేదా చక్కగా పాడే సరస్వతి అండి. ఈవిడ కచేరీ ఆపేయవలసినటువంటి సందర్భం ఏమన్నా ఉంది అందులో?
పైగా ఇందులో ఒక విచిత్రం అంటే ఆవిడ ఎవరి గురించి కచేరీ చేస్తున్నట్టు? నా గురించే లలితా త్రిపుర సుందరి అమ్మవారి గురించే కచేరీ చేస్తున్నాననుకోండి. కచేరీ చేస్తూ ఉండగా చాలా గొప్పగా చెప్పావు నా గురించి అని ఆవిడ తనను తాను పొగుడుకునేటువంటి సందర్భమా? నా గురించి గొప్పగా చెప్పావు సరస్వతి. చాలా బాగా చెప్పావు. అంటే లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఆవిడని తనను తాను పొగుడుకుంటుందా ఎప్పుడైనా? ఎందుకంటే మగవాడు తనను తాను ఎప్పుడైనా ఆశ్రయించుకోవాలంటే ఒకటే సందర్భం అన్నమాట. 9 అక్షింతలు తీసుకొని దీర్ఘాయుష్మాన్ భవ అని నేను అనుకోను కదండీ! ఇది ఎక్కడ మరి నేను ఆరోగ్యంగా ఉండాలంటే ఒకటే సందర్భం. నా భార్య కాళ్ళకి నమస్కారం చేసినప్పుడు, నా భార్య నా కాళ్ళకి నమస్కారం చేసినప్పుడు దీర్ఘ సుమంగళి భవ అంటే నేను ఆశీర్వదించుకున్నట్టే అది. అలాగే లలితా త్రిపుర సుందరి అమ్మవారు కూడా చాలా గొప్పగా చెప్పావు నా గురించి. అంటే తనని తాను పొగుడుతున్నా కూడా అమ్మవారు గొప్పగా చెప్పావు సరస్వతి శభాష్ అని అనే సందర్భమా? మరి ఎవరి గురించి సంగీత కచేరీ చేస్తుంటే ఆవిడ శభాష్ అనాలి. ఇందులో అంత అనుమానం ఎందుకండి? ఎవరి గురించి ఆవిడ పరమేశ్వరుడి గురించి కచేరీ చేస్తూ ఉంది సరస్వతీదేవి. ఈ యొక్క నామానికి వివరణ ఆదిశంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో వివరించారు మనకి. సౌందర్య లహరిలో వివరించి చెప్పారన్నమాట. కాబట్టి ఆయన సౌందర్య లహరిలో పరమేశ్వరుడి కోసం ఆవిడ సంగీత కచేరీ చేస్తూ ఉన్న సరస్వతీదేవి. సరస్వతీదేవి తన సంగీత కచేరీ చేస్తూ ఉండగా మైమరిచిపోయి ఉంటుందన్నమాట. అబ్బో! ఏమి ఆ గజాసుడి యొక్క సంహారం, ఏమి త్రిపురాసుర సంహారం, ఆ శివ శివ శివరా అనరాధ అని చెప్పి ఆవిడ గొప్ప సంగీత విద్వాంసురాలై ఆవిడ కచేరీ చేస్తూ ఉందన్నమాట. కచేరీ చేస్తూ ఉండగా శభాష్ అంది లలితా త్రిపుర సుందరి అమ్మవారు. ఎవరి గురించన్నా సరే ఆవిడ సంగీత కచేరీ ఆపకూడదు కదండి. ఇప్పుడు తన గురించి పొగడుకోవడం ఒక రకంగా ఇది అన్నా, తన భర్త గురించి చెప్తుంటే ఇంకా గొప్పగా పాడాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలు చెప్తారు చూసారా, గొప్పగా ఒక వ్యక్తి వచ్చి సభలో మీటింగ్ చేస్తున్నారు అనుకోండి మైక్ పట్టుకొని. ఒక వ్యక్తి అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. మీ తప్పే ఉందండి, మీరు కానివ్వండి అని తిరుగుతున్నాడు, కర్రబట్టుని తిరుగుతూ ఉన్నాడు. ఇతని యొక్క ధ్యాస అంతా పోయి ఈ చెప్పి అనర్గళంగా చెప్పేసి అతని మీద తిరుగుతుంది. మీ తప్పే ఉందండి, మీరు కానివ్వండి, మిమ్మల్ని కాదులేండి బాబు అన్నారు. ఈయన కర్రబట్టుని తిరుగుతూ ఉంటే అటనంగా చూస్తున్నాడు. ఎందుకయ్యా అయ్యగారు మీరు కానివ్వండి, మీ తప్పే లేదు, మీరు కానివ్వండి అంటున్నారు. ఏదండి ఏం చెప్తామండి, మీకు చూసి మిమ్మల్ని పిలిచారు, మీ తప్పేమని మీకు తోచింది చెప్తున్నారు. అసలు మిమ్మల్ని పిలిచిన వాడు ఎవడబ్బా, వాడిని చూస్తే వాడిని చూద్దామని చూస్తున్నాను, వాడు ఏడి, వాడు కనుక కనపడతాను ఇందాక చూస్తున్నా కనబట్టుకుని వాడు దొరకడు అంటారు. అంటే ఇప్పుడు ఎవరన్నారంటే మీ తప్పే ఉందండి, మీరు మీకు తోచింది చెప్తారు, మీ తప్పు లేదుగా, మిమ్మల్ని పిలిచిన వాడు ఎవడు అసలు అంటారు. అలాగే గొప్ప సంగీత గారి చేస్తుంటే చప్పట్లో 2 రకాలు ఉంటాయట. ఒకటేమో బాగా చెప్పారని చెప్పి కొట్టే చప్పట్లు, ఇంకోటేమో బాగా గొప్పగా చప్పట్లు కొట్టారు, ఇంకా చాలరా బాబా ఇంకా ఆపేయి, ఇంకా నీ సంగీత కచేరీ చాలొద్దు, మాకు ఇంక ఈ ప్రసంగం వద్దు అని కొట్టే చప్పట్లు 2 రకాలు ఉంటాయి. ఇందులో ఏ రకమైన చప్పట్లు అమ్మవారు చెప్పినవి. ఆపేసిందంటే అమ్మవారు ఏ రకంగా మనం భావించాలి అక్కడ? అంటే ఇంకా అమ్మవారి సంగీత కచేరీ అంత బాగోలేదనా? ఈ ఒక్క శ్లోకంలో ఎన్ని అర్థాలు చెప్తారంటే, ఎన్ని అంతరంగిక విషయాలు ఉంటాయి. నిజ చల్లాపమాధుర్య వినిర్భత్య గచ్చేపి అంటే అమ్మవారు ఎందుకు ఆపినట్టు ఆ సంగీత కచేరీ అంటే ఏం లేదయ్యా, అయ్యవారి గురించి సంగీత కచేరీ చేస్తూనే ఉంది. సంగీత కచేరీ చేస్తూ ఉండగా అక్కడ సరస్వతి అమ్మవారే కూర్చుని ఉంది. సరస్వతి అమ్మవారే సంగీతం పాడుతూ ఉంది. సంగీతం పాడుతూ ఉన్నా కూడా అయ్యవారి గురించి చెప్తున్నా కూడా అక్కడ ఒక్కసారి చాలా బాగా పాడావు సరస్వతి అని చూసావా, చాలా బాగా పాడావు సరస్వతి అనేటువంటి మాటలోనే అంతటి మృదుత్వం అన్నమాట, అంతటి కోమలత్వం ఒక మాటలోనే సమస్త సంగీత మెలకువలన్నీ తెలుసుకున్నటువంటి విద్వాంసురాలు ఆవిడ గొంతులో ఆవిడకి వినిపించిందనమాట. ఇది మనకు ఉదాహరణ ఎలాగంటే, రామాయణంలో రామచంద్రమూర్తి స్వామి హనుమ మొట్టమొదటిసారి ఎదురుబడిన సందర్భంలో ఒక చిన్న వృత్తాంతం ఉంటుందన్నమాట. మొట్టమొదటిసారి ఆంజనేయ స్వామి తన స్వరూపాన్ని చూపించారనమాట. ఒక మానవ శరీరంలో ఒక బ్రాహ్మణ రూపంలో వస్తారు. లక్ష్మణ స్వామి గుర్తుపట్టరు అతన్ని. గుర్తుపట్టకపోయినా సరే చేసావా ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వస్తాడు. వచ్చి ఏదో ఇద్దరికి కొన్ని సంభాషణ జరుగుతుంది. కానీ ఆయన గుర్తుపడతారు స్వామి హనుమ అని చెప్పి. ఎలా గుర్తుపట్టే ఉన్నాయంటే, నాయన చూసావా ఇతనికి ఒక అక్షరం తర్వాత ఇంకొక అక్షరం ఎక్కడ ఏ అక్షరం వదలాలి, ఏ ఒక్క అక్షరం విడవాలి అనేటటువంటి విద్య ఇతని మాట్లాడే స్థితిని బట్టి నాకు అర్థమవుతుంది. అంటే 9 వ్యాకరణములు చదువుకున్నటువంటి పండితోత్తముడు అయితే తప్ప ఇలా మాట్లాడలేరు అతను. అంతటి విద్వాంసుడు, అంతటి విద్యావంతుడు. శభాష్ చాలా బాగా పాడావు సరస్వతి అనేటువంటి
ఒక్క మాట చేత ఆవిడకి ఎంత గుణగణాములు తెలిసినటువంటివో, ఆవిడ సంగీతంలో ఎంతటి మెళకువలు తెలిసినటువంటివో సరస్వతి అమ్మవారికి తెలుసనమాట. ఆవిడకి తెలుసు. ఎందుకంటే ఒక విద్య ఆ విద్య గురించి పరిపూర్ణంగా తెలిసినటువంటి వాడికి మాత్రమే ఆ విద్య స్థాయి తెలుస్తుంది. చెవిటివాడి ముందు తీసుకెళ్ళి శంఖ కొడితే ఏం ఉపయోగం ఉంటుందండి? ఏమీ ఉపయోగం ఉండదు. అలాగే అసలు లలితా సహస్రనామం అంటే తెలియని వాడి దగ్గరికి వెళ్ళి ఎంత చెవి కోసుకుని మీరు చెప్పినా సరే వాడికి అర్థం కాదనమాట. ఎందుకంటే అది వాడి హృదయం అంతా కఠినమైన రాయి. ఆ రాయిలో ఎంత మీరు నీళ్ళు గుంట తవ్వి పాలు పోసినా సరే, నీళ్లు పోసినా, విత్తనం పోసినా అందులో మొలకెత్తదు. అందులో మొలకెత్తే గుణాలు అంటే లలితా సహస్రనామం వినాలనే ఆతృత, కుతూహలం ఎవడికైతే ఉంటుందో అందులో ఒక్క చుక్క నీరు పడినా సరే అది మొలకెత్తే వృక్షం లాంటిది. అలాగే ఇంత గొప్ప విద్వాంసురాలి దగ్గర నేను సంగీత కచేరీ చేసేది. కానీ ఆవిడ నా దగ్గర వినే స్థాయిలో లేదు. కానీ ఆవిడ నా గురించి ఇంత తెలిసి తెలియకపోయినా సరే పిల్లవాడికి ఏముందండి, ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి దగ్గర అంతటి మహా విద్వాంసురాల దగ్గరికి వెళ్ళి ఓ మనవడే వచ్చాడు. మా అమ్మ నేను ఒక పాట పాడినా అని చెప్పి వాడు వచ్చిన భాషలో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అనేవి పాడారనుకోండి, దుర్మార్గుడు ఏమిటది శుక్లాంబరధరం విష్ణుం అని ఇలా స్పష్టంగా పాడు అని ఆవిడ అనగలరా? అనలేదుగా. వాడికి ఏం తెలుసు పాపం, బుడిబుడిన అడకలు వేస్తూ వాడు పేసేవాడు, వాడికి ఏం తెలిసింది? వాడు చక్కగా పాడు నాన్న, పాడు భలే పాడు, గోవిందా అని వాడు జోవింద అన్నాడు అనుకోండి, అలా కాదు గోవిందా అనాలి నువ్వు. వాడు చేసి తెప్పిస్తున్నావు లేదా? అలాంటిది అంతటి మహావిద్వాంసరాలు, జ్ఞానైక మూర్తి, అంతటి విద్వాంసురాలు సంగీత కచేరీ చేస్తున్నది శభాష్ అన్నా కూడా నాకంటే ఎన్నో వేల రెట్ల స్థాయిలో ఆవిడుంది. ఆవిడ గొంతు నుంచి వచ్చినటువంటి మాట ఎంత స్పష్టంగా ఉంది, అంతటి స్వచ్ఛంగా ఉంది. కాబట్టి క్షమించమ్మా, నీ ముందు నేను పాడగలిగిన స్థితి కాదు నాది, నన్ను క్షమించు అని చెప్పిందనమాట. క్షమించమని చెప్పేసరికి ఈవిడ ఆపేసింది. ఎందుకంటే ఆవిడ స్థాయి తెలిసింది ఈవిడికి, సరస్వతి అమ్మవారికి తెలిసి ఈవిడ సంగీత కచేరీ అయిపోయింది. కానీ ఆ సంగీత కచేరీ అయిపోయినా ఇంకా ఆగకుండా ధ్వని చేస్తూ ఉండేది ఒకడుంది ఆ సభలో మొత్తం మీద. ఎవరు? ఎందుకంటే శభాష్ అన్న మాటకి సభ మొత్తం ఒకసారి నిశ్శబ్దం అయిపోయింది అనుకోండి. అందులో ఇంకా కిరికిరిమంటా ఉందనుకోండి, బుద్ధి లేదు అని దాన్ని అందరూ మందలిస్తారు లేదా? ఒక గొప్ప సభ జరుగుతోంది, సభ అంతా ప్రశానంగా ఒక 10 నిమిషాలు అందరూ మౌనం పాటించింది అన్నారనుకోండి, అందులో ఎవడొకడు ఒక మొబైల్ మోగిందనుకోండి, బుద్ధి ఉందా లేదా? మొబైల్ కట్టే బాధ్యత లేదా? అంటారా లేదా? అంటారు కదా. అలాగే అంత సభలో కూడా ఆ శభాష్ అనే మాటకి ఆ మాధుర్యానికి సభ మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. అందులో మొబైల్ రింగ్ అయినట్టు మోగేది ఒక్కడు కచ్చెపి ఒకటే. ఎందుకో తెలుసండి, అప్పటిదాకా గొప్ప సంగీత విద్వాంసులు ఇలా టింగ్ టింగ్ మన వీణలు మోగుతుంది చూస్తారా, మోగినప్పుడు తరంగాలు మాత్రం ఆగలేదన్నమాట. వీణ తరంగాలు ఆగకుండా ఉండేసరికి ఆ వీణ నాది ఇంకా ధ్వని చేస్తూనే ఉంది. వెంటనే ఆ ధ్వని చేయకుండా ఉండడం కోసం దాని మీద గలేపు కప్పేస్తుంది అనమాట అమ్మవారు. నిజ సల్లాప మాధుర్య వినిర్భచ్చిత కచ్చపి ఒక్క నామలు ఎంత ధ్యానం చేయించారు ఋషులు. అంతటి గొప్పదనమాట. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే ఎంతటి విద్వాంసులైనా సరే జగన్మాత ముందు తుడగురిపే. ఇదే విచిత్రం ఒకసారి మనకి తెనాలి రామకృష్ణ గారి సందర్భంలో జరిగిందనమాట. ఒక విద్వాంసుడు వచ్చాడు, నేను మహావిద్వాంసునండి, ఎటువంటి సందర్భంలో అయినా సరే ఒక మాట చెప్పేటప్పుడు నేను రాయగలను, రచించడమే కాదు ఎంతటి కఠిన పదాలైనా సరే అందులో వేస్తే నేను అర్థం చెప్పగలను, రాయగలను చెప్పారు. సరే ఋషులందరూ ఆ యొక్క కవులందరూ చెప్పారు, ఒక మాట చెప్పడమే ఎంతో కష్టం అన్నమాట. ఆ శ్లోకంలో చెప్పడం, దాన్ని అర్థం చేసుకుని రచించాలన్నమాట. చెప్పండి రాయి నేను. ఒక ఋషులు చెప్పారు, అడిగేదన్న నీ కడుబడి జనులు అడిగిన తన మగడి నడువ నడుగడల డెలన్ వెడవెడ చెడిముడి తడబడి నడుగడలన్ వెడవెడ చెడిముడి నడుగడలడలన్. ఇది బట్టి పడితే నాకు 2 వారాలు పట్టింది అనమాట. అలాంటిది అది బట్టి పడుతుంది కదా, అప్పటికప్పుడు శ్లోకం చెప్తుంటే అడిగదన నీకు అడుబడి జనులు అడిగిన తన మగడి నడువ నడుగడల డెలన్ అంటే ఆయన ఎప్పుడు రచించారు, పద్యం పూర్తిలో ఆయన అక్షరం రాసి చూపించారనమాట. రాసి చూపించారు, అయిపోయింది. ఇంకంతే. ఇంకా అమ్మో కృష్ణదేవరాయల ఖ్యాతికే ఇక్కడ ఉపద్రవం వస్తుందని చెప్పి ఆయన ఒకసారి నమస్కరించుకున్న జగన్మాతని. తెనాలి రామకృష్ణ గారు ఆయన నమస్కరించుకుని రచించండి స్వామి, రాస్తారా? నేను చెప్తాను, రాయండి. సరే రాయమన్నారు. ఆయన పరమేశ్వరుడి మీద ఒక పద్యం చెప్పారనమాట. సరస్వతి అమ్మవారు కూడా పరమేశ్వరుడు ఎందుకు గరిచర్య చేస్తుంది, ఆయన పరమేశ్వరుడి మనసులో తలుచుకొని ఒక పద్యం చెప్పారు. ఏంటయ్యా అంటే అసలు ముందు శ్లోకమే గంటం కదలకూడదు అనమాట. పరమేశ్వర అంటే బ్రట బాబా చెప్పారన్నమాట. బ్ర ఇది రాయి ఎలా రాస్తారండి, బ్రు ఎలా రాస్తారండి?
రాయలేరు కదా. బ్రువట బాబా తలపై పువ్వట జాబిల్లి వల్వ బూదట చేదే బూవట అరయంగనట్టి హరుణకు జేజేలు అని చెప్పారన్నమాట. ఇది తెలుగు సంస్కృతం రెండు కలిపి అచ్చమైనటువంటి స్వచ్ఛ తెలుగు అక్షరాలండి ఇవన్నీ కూడా. అచ్చమైన స్వచ్ఛ తెలుగు అర్థాలు ఇవన్నీ కూడా ఈ పద్యంలో. బ్రువట బాబా, బాబా అంటే ఈ పల్లెటూరులో ఎద్దులు అనమాట. ఎద్దులు వెళ్తూ ఉంటే ఓ ఇద్దా పక్కకి వెళ్ళు మేము తొలగాలంటే వెళ్ళదు ఏమి ఎద్దు, ఆవులు కానీ. ఎద్దులు నడిపేవాళ్ళు బ్రు బ్రు అంటారు చూసారా. బ్రు బ్రు అంటే ఎద్దులు పక్క తప్పుకుంటాయి. అడుగు ఆ చప్పుడు చేత పక్క తప్పుకుంటాయి ఎద్దులు కానీ ఆవులు కానీ. బ్రు అట బాబా వాహనం, బాబా అంటే వాహనం. బ్రు అంటే ఎద్దు, అందులో వాహనం. బ్రు ఏమో వాహనం. బ్రు అట బాబా, ఈ ఎద్దు అనేటువంటి వాహనం. తలపై పువ్వట జాబిలి, పరమేశ్వరుడు తలలో ధరించేటటువంటి పువ్వే జాబిలి. తలపై పువ్వట జాబిలి, వల్వ బూది. బూది అంటే బూడిదే. ఈ వల్వ అంటే చర్మ, ఈ యొక్క దేహం కదండి వల్వ. వల్వ బూదట జాబిలి, తలపై పువ్వట జాబిలి వల్వ బూదట చేదే బువ్వట, చేతిలో బువ్వ. అంటే భవతి భిక్షాందేహిని అని వెళ్తారు చూసారా. ఆ చేతిలో ఉండేటువంటి బ్రహ్మకపాలపు పుర్రె, అందులో ఉంది. ఆ పుర్రెలో ముద్ద వేయదట. ఆ పుర్రెలో ముద్ద వేస్తే పరమేశ్వరుడు తినేటువంటి తిండట. బ్రువట బాబా తలపై పువ్వట జాబిలి వల్వ బూదట చేదే బువ్వట చూడంగా కవట. ఆఖరి పద్యంలో కూడా చూడగా అట అరయంగా నెట్టి హరుణకు చేరేరు. మొత్తం దేహమంతా చూశారనుకోండి ఈ పద్యంలో. దేహమంతా చూసేసరికి ఈ పద్యం శ్లోకం అంటే ఎంత చూసినా హాయి అంటారు చూసారా. అది ఎలా రాస్తారండి పద్యంలో. హాయి అంటారు చూసారా. అసలు మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే మొట్టమొదటి గురుస్థానంలో ఉండేటువంటి స్థాయి అమ్మ అన్నమాట. మన అమ్మే. మనమ్మ ఉయ్యాల పడుకోబెట్టి మొట్టమొదటి ఈ పద్యం ఏది మనం చెప్పేది గురు ఉపదేశం. హాయి హాయి అంటాం చూసారా. అది ఎంతమంది గురువులు ఉపదేశం చేస్తానికి కూడా పై స్థాయిలో ఉంటుందన్నమాట ఆ యొక్క పదానికి అర్థం. ఎందుకంటే నాయన అంటే ఏమీ ఉండదురా నాయన, కొంతకాలం ఈ ఉయ్యాల పడుకుని అది నీకు హాయిగా అనిపించవచ్చు. అది హాయి కాదు. అదంటే ఉత్తిది ఏం లేదు. కొంతకాలం ఎదుగుతావు, అమ్మ నాకు అది కావాలి ఇది కావాలని ఆట పదార్థాలు తినే పదార్థాలుగా ఉంటావు. కొంతకాలం ఇది నీకు హాయి అనిపించదు. కొంతకాలం ఆడుకునే బొమ్మలు కావాలనిపిస్తుంది, అది హాయి అనిపించదు నీకు. కొంతకాలానికి విద్య ఆ స్కూల్లో కావాలి, ఆ స్నేహితురాల దగ్గర కానీ ఈ స్నేహితులు కానీ అది హాయి అనిపించదు నీకు. ఏది హాయి అనిపిస్తుంది? ఎక్కడ నువ్వు హాయిగా ఉండేది చెప్పు. నీకు ప్రపంచ బ్రహ్మాండం మొత్తం మీద ఏ హాయి అనుకున్న వస్తువు కూడా హాయి కాదు. పసిపిల్లల్ని తీసుకుని పెద్దవాళ్ళు ఎగ్జిబిషన్కి వెళ్ళారనుకోండి, ఎన్ని రకాల బొమ్మలు ఉంటాయో. పిల్లవాడు అది కావాలి ఇది కావాలి, ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలంటాడు. మనం చిన్నతనంలో కూడా అవి కావాలి ఇవి కావాలనుకున్న వాళ్ళమే. కానీ పెద్దమ్మ ఏమిట్రా బొమ్మలు, నీ వెరీ కాకపోతే ఏంటిరా బొమ్మలు అనిపిస్తుందా లేదా? పెద్దవాడు ఎవడ తీసుకుని అబ్బుని బుడగలు ఏదో బొమ్మడు ఎవడం కొనుక్కుంటాడండి. గతంలో అంటే గతంలో అది హాయి. కొంతకాలానికి ఇది ఎక్కడికి కావాలి, ఈ బుడగలు ఊదుకోవడం ఏమిటి, ఆ బొమ్మతో ఇలా ఆడుకోవడం ఏంటంటే అది హాయి కాదు. ఇది హాయి కాదు, అది హాయి కాదు. కాబట్టి బ్రహ్మాండం మొత్తం మీద మొట్టమొదటి ఏది హాయి కాదనేటువంటి విద్య నేర్పించిన గురువు ఎవరైనా ఉంటే అమ్మ. ఆ అమ్మ అదే శ్లోకంలో హాయి అనేటువంటి శ్లోకాన్ని ఈ మహానుభావుడు వికటకవి తెనాలి రామకృష్ణ ఈ శ్లోకంలో పెట్టారనమాట. కాబట్టి మొట్టమొదటి పద్యం రాయడం చేత కాదు, ఆకలి హాయి రాయడం కూడా చేత కాదనమాట. కాబట్టి ప్రపంచంలో ఏది చూసినా హాయి కాదన ఆయన. ఈ లలితా సహస్రనామం కూడా విను. దేహం నుంచి ప్రారంభమై ఆఖరికి నువ్వు పై పరబ్రహ్మస్థితికి చేరుకునేంత వరకు ఈ పైదంతా కూడా చెప్పిందంతా కూడా హాయి ఉత్తిది. నీకు అర్థం అవడం కోసం కొంతకాలం దేహం ఉన్నట్లు చూపిస్తున్నావు. ఈ లలితా సహస్రనామంలో కూడా యథార్థానికి ఇదన్నీ ఏమీ లేవురా నాయన. హాయి అనుకునే పదార్థాలను కూడా హాయి కానే కాదు అనేదానికి అంతటి గొప్ప శ్లోకం అనమాట. బ్రువట బాబా తలపై పువ్వట జాబిల్లి వల్వ బూదట చేదే బువ్వట చూడంగా హవ్వట అరయంగనట్టి హరుణకు జేజేలు. చూస్తే ఏముందయ్యా పరమేశ్వరులో, ఆ శవాల మీద బూడిద రాసుకోవడం ఏంటి, చేదుకునేటువంటి ఆ చేతుల కపాలమాల ఏమిటి, ఆ తోలు కట్టుకోవడం ఏంటి, మెడలో పావులు ఏమిటి, చూస్తే ఎవడన్నా అంటారా? కానీ అదంతా ఉత్తిది, ఏముండదు అందులో. అందులో ఉండేటువంటిది ఏముండదు ఆయన. అది దాని అర్థం అంతా వేరు.
పైకి స్థాయిలో ఉండేటప్పుడు అర్థం చేసుకుంటే దాని స్థాయి వేరు. అలాగే నిజ సల్లాప మాధుర్యా వినిర్భర్చత కచ్చపే అనేటువంటి శ్లోకంలో అంతటి జ్ఞానైక మూర్తి ఉందయ్యా, నీకు అర్థం కాని స్థితి లోకంలో ఎంత ఉంది. కాబట్టి మొట్టమొదటిది గురువు ఎవరైనా ఉంటే అమ్మ. అందుకే కదండి లలితా సహస్రం అంటే ఈ అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ తరపున మనం అందరం తెలుసుకున్నాం. కాబట్టి అంతటి విశేషమైన శక్తి ఈ జగన్మాతకు అమ్మకు ఉంది. కాబట్టి అమ్మ పాదాలు పట్టి నమస్కరిస్తూ శ్రీ గురుభ్యో నమః.